మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశము ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ కాందాయ ఫలం చెప్పుకుంటున్నాం. సంవత్సరానికి ప్రతి 4 నెలలకు ఒకసారి వస్తుంది ఉగాది నుంచి. మరలా ఇప్పటి నుంచి ఈ నవంబర్ మాసం నుంచి ఆల్మోస్ట్ డిసెంబర్ నుంచి ఈ కాందాయ ఫలం 4 నెలలు అంటే ఉగాది వరకు ఎలా ఉండబోతుంది. దీనికి ప్రత్యేకంగా రాశిలో ఉండే నక్షత్రాలు ఆధారంగా, అంటే అశ్వినికి ఎలా ఉంది, భరణికి ఎలా ఉంది, కృతికకి ఎలా ఉంది, ఇలా అన్ని నక్షత్రాలకి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ఫలితం ఏదైతే ఉందో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క నక్షత్రం ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ మేషరాశి కానీ చూసుకున్నట్లయితే, మేషరాశిలో ఉండే నక్షత్రాలు అశ్విని ఉంటుంది, భరణి, కృతిక 1వ పాదం ఉంటుంది. అయితే ఈ అశ్విని వారికి కాందాయ ఫలం ఏం చెప్తుంది, రాశిరీత్యా కూడా చూసుకున్నట్లయితే మనకి ఈ డిసెంబర్ మాసం నుంచి కొంతవరకు గురువు వక్రగతి కూడా తగ్గుతూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ధన సంబంధించినటువంటి విషయంలో కాందాయ ఫలంలో స్వల్ప ధనలాభము ఉంటుంది అనేటువంటి చూపిస్తుంది. సర్వసాధారణంగా కూడా మేషం వారికి లాభస్థానంలో శని భగవానుడు ఉన్నాడు, అదొక రకంగా మంచిదే. కాకపోతే ఇక్కడ మొదటి నెల మాత్రం కొంచెం ఈ వాహనాల మీద వెళ్ళేటప్పుడు అది కొంత జాగ్రత్తగా ఉండండి మేషం వారు. ఇక వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే కాందాయ ఫలం పరంగా సమఫలము అంటే చూడండి, ఒక ఉదాహరణకి 1 లక్ష రూపాయలు వస్తుందనుకోండి, 1 లక్ష రూపాయలు చక్కగా ఖర్చులకు వచ్చే అంత సమంగా సరిపోతుంది భరణి వారికి కనుక చూసుకున్నట్లయితే. అదేవిధంగా కృతిక 1వ పాదం మేషంలో ఉంటుంది, 2, 3, 4 పాదాలు వృషభంలో ఉంటాయి. కాబట్టి 1వ పాదం వారికి ఎలా ఉండబోతుంది, 2, 3, 4 పాదాల వరకు ఎలా ఉండబోతుంది అనే దాంట్లో ముఖ్యంగా ఇందులో 1వ పాదం గురించి చెప్తాను. వీరికి కూడా ఈ కాందాయ ఫలం అనేటువంటిది మీకు ఏదైతే నీడ్ ఉందో, మీకు ఎంతైతే ఖర్చులకి డబ్బులు వస్తే సరిపోతుందో, అదేవిధంగా అన్ని విషయాల్లో, నాట్ ఓన్లీ ఖర్చులను కాదు, మిగతా అన్ని విషయాల్లో కూడా మీరు చేసే ప్రయత్నాలన్నింటిలో కూడా సమంగా అలా చక్కగా వెళ్తూ ఉంటుంది. అంటే ఇందులో అశ్విని వారికి స్వల్పధన లాభము, వృషభము మన వృషభ రాశిలో 3 పాదాలు ఉంటాయి కృతికవి. అదేవిధంగా అశ్వినికి స్వల్పధన లాభం చూపిస్తుంది, భరణికి సమఫలము, కాస్త ఎక్కువ సమఫలము, కృతిక 1వ పాదానికి కాస్త మీడియంగా సమఫలం అనేటువంటి చూపిస్తుంది. అయితే మీరు మరి ఇక్కడ కాస్త దీన్ని పెంచుకోవాలి. ఎప్పుడు కూడా ఏంటంటే, ఇలా ఉంది కదండి, ఇప్పుడు మరి సమఫలం ఉంది, కొంచెం లాభంలోకి రావాలి కదా అని అనుకుంటే మీరు చేయవలసింది ఏమిటి అంటే, ముఖ్యంగా కుజ, కేతువు, రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయండి మేషం వారు. కుజ, కేతువు, రవి ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి ఆలయానికి కానీ లేదా నృసింహస్వామి యొక్క ఆలయానికి కానీ దర్శనం చేసుకోండి. మరియు నవగ్రహాల్లో వీటికి దీపారాధన చేసి ప్రదక్షిణం చేసి దాని తర్వాత ఏదైనా గోశాల కనుక మీకు దగ్గరలో ఉన్నట్లయితే గోవుల దగ్గరికి వెళ్ళి గోధుమ రవ్వ ఉంటుంది, గోధుమ రవ్వ, క్యారెట్స్, అదేవిధంగా బెల్లము తినిపించండి. అన్ని విధాలా బాగుంటుంది. ఈ కాందాయ ఫలం కానివ్వండి, లేదంటే రాశి ఫలాలు కానివ్వండి, మాస ఫలాలు కానివ్వండి, వార ఫలాలు కానివ్వండి, వీటన్నిటికంటే ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు చూసుకోవాలి. జన్మజాతక ఫలితాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు ముఖ్యంగా మీ తేదీ, అంటే ఏ రోజు జన్మించారు, ఏ నెలలో జన్మించారు, ఏ సంవత్సరంలో జన్మించారు అంటే డేటు, టైము, ప్లేసు, మంత్ కూడా అవసరం, ఇయర్ కూడా. అంటే సమయాన్ని, ప్రదేశాన్ని బట్టి మనకి లగ్నం అనేటువంటిది తెలుస్తుంది. ఎప్పుడైతే మీ జన్మజాతకంలో మీరు పలానా లగ్నం నడిచేటప్పుడు పుట్టారు అని అనుకున్నప్పుడు మేషం నుంచి మీన లగ్నాల వరకు ఆ లగ్నము, లగ్నాధిపతి ఉన్న స్థితిని బట్టి మీ యొక్క లైఫ్ స్టైల్ ఏమిటి, మీ తత్వం ఏమిటి, మీ నేచర్ ఏమిటి అనేటువంటిది వస్తుంది. ఎందుకు మీరు సఫర్ అవుతున్నారు,
ఏం చేస్తే ఆ యొక్క సఫర్ అనేటువంటిది తగ్గుతుంది, ఇబ్బంది అనేటువంటిది పోయి మీరు ఏ రకంగా మీరు ఎదగలుగుతారు అనేది మీ లగ్నం బట్టి తెలుస్తుంది. అదేవిధంగా మీ ధనం, చాలామంది చూడండి ఏ మార్గంలో వెళ్తే ధనం వస్తుందో తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటిది మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఏదైతే ఉందో ఏ రకంగా పెరుగుతుంది, ఏ బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఏం చదువుకుంటే బాగుంటుంది అనేటువంటిది కూడా ధనాధిపతి చెప్తాడు. అదేవిధంగా మీ ప్రయత్నాలు కావచ్చు, మీరు నివసించేటువంటి గృహం కావచ్చు, అంటే ఏ డైరెక్షన్. చాలామందికి తెలియని విషయం ఏంటంటే కొన్ని డైరెక్షన్సే మంచివి, కొన్ని మంచివి కాదంటారు. అలా కాదు, అన్ని డైరెక్షన్స్ మంచివే. కానీ మీకు మీ యొక్క వర్గరీత్యా, మీ పేరులో ఉన్న వర్గరీత్యా మీరు ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది తెలుసుకోవాలి. అంటే ఈస్ట్, నార్త్ ఈస్ట్, సౌత్ ఈస్ట్, వెస్ట్, నార్త్ వెస్ట్, ఇట్లా రకరకాల మొత్తం డైరెక్షన్స్లో ఏది మీకు కలిసి వస్తుంది, అందులో మీకు కలిసి వచ్చేది ఏంటి, మీ తదనంతరం మీ వంశానికి మీరు సేమ్ ఆస్తి ఇస్తారు కాబట్టి వాళ్ళకి కలిసి వచ్చేది ఏమిటి, ఆ రెండిటికి కలిపినటువంటి తీసుకోవాలి ఇప్పుడు కూడా. అదేవిధంగా మీ విద్యా సంబంధించిన విషయం కావచ్చు, మీ సంతాన అభివృద్ధి, ముఖ్యంగా మీ వివాహం. చాలామందికి ఏంటంటే ఏ జాతకులకి బ్యాలెన్స్ అయ్యే పరంగా చాలామంది 36 పాయింట్లకి 18 పాయింట్లు కలిస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ అది కేవలం అదొక్కటే చూసుకుంటే పూర్తిగా తప్పిపోయినట్టే. ఎందుకంటే వాళ్ళ యొక్క, మీరు ఎవరినైతే వివాహం చేసుకుంటారో వాళ్ళ యొక్క లగ్నం మీ లగ్నానికి ఎంత కనెక్ట్ అవుతుంది, సంతాన భావం ఎంత కనెక్ట్ అవుతుంది, మనసులు ఎంత కలుస్తున్నాయి, ఆకర్షణలు ఎంతవరకు ఉన్నాయి, మహాదశలు ఏంటి, వాళ్ళ పర్సనల్ చార్ట్లో వివాహ జీవితం ఎలా ఉంది. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో వివాహం బాగాలేదనుకోండి, మీ జన్మజాతకంలో బాగున్నప్పటికీ కూడా అది కనెక్ట్ అవ్వదు సరిగ్గా. కాబట్టి ఈ యొక్క విషయాన్ని పర్టికులర్గా చూసుకోండి. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ వివాహంతో పాటు, సంతానంతో పాటు మీకు ప్రొఫెషన్, అంటే ఏ ప్రొఫెషన్లోకి వెళ్తే మీరు సక్సెస్ అవుతారు, లేదా వ్యాపారంలోకి వెళ్తే సక్సెస్ అవుతారా, ఇక్కడ ఉద్యోగంలో ఉంటే మంచిదా, లేదా విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటే మంచిదా, ఏ సమయంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ టర్నింగ్ పాయింట్. ముందుగా కనుక మనకి ఈ సమయంలో ఉద్యోగం మారేటువంటి సమయం నడుస్తుంది అని చెప్పి మనం తెలుసుకున్నాం అనుకోండి, ఆ పర్టికులర్ టైంలో మీకు ఏదైతే ఉందో నడుస్తుందో దానివల్ల మీకు గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. ఆ రకంగా ఏంటంటే ఒక్కొక్క దీన్ని బట్టి ఒక్కొక్క మార్పు అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా మీ యొక్క జన్మజాతక చక్రంలో ఉన్నటువంటి కాంబినేషన్స్ని బట్టి, మీకున్నటువంటి స్థితిని బట్టి, మీ జాతక చక్రంలో ఏముంది, ఏం చేయాలి, ఏ పరిహార మార్గం చేసుకోవాలి. ఈ కలియుగంలో మనం ఏదో పెద్ద పెద్ద హోమాలు, యజ్ఞాలు, లక్షలు, కోట్లు, అంటే లక్షలు ఖర్చు పెట్టే చేయాలి, వేలు ఖర్చు పెట్టి చేయాలని లేదు. గుర్తుపెట్టుకోండి, చిన్న నామస్మరణ, ధనం లేదు, కేవలం లలితాసహస్రనామాల్లో ఏ నామాన్ని మీరు రెగ్యులర్గా చేసుకుంటే మీకు ఫైనాన్షియల్గా కావచ్చు, సంతానపరంగా కావచ్చు, వివాహపరంగా కావచ్చు అనేటువంటిది కూడా మనం చేసుకోవచ్చు. ఈ కలియుగ మహిమ అంత గొప్పది. కాబట్టి ఇక్కడ మనకి సందేహం కలుగుతుంది, ఏమండి మరి ఇవన్నీ జన్మజాతకంలో ఉంటే మనం ఈ గోచార ఫలితాలు, ఈ కాందాయి ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అని. మనం ఏదైనా ఒక ప్లానింగ్ చేసుకున్నప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ప్లానింగ్ పరంగా వెళ్ళాలని రూల్ లేదు. ఎందుకు అంటే మనం ఒక ప్లాన్ చేసుకుంటే బయట ఉన్న వాతావరణం సహకరించినప్పుడు లేట్ అవుతుంది, లేదా ట్రాఫిక్ జామ్ అయినప్పుడు లేట్ అవుతుంది ఒక దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పుడు, లేదా మనం ఒక ప్రోడక్ట్ తీసి దానికి మార్కెట్ ఉండదు. అంటే ఏమిటి, మార్కెట్ అనాలిసిస్ చేసుకొని తర్వాత మనం కనుక ప్రోడక్ట్ని తీసినట్లయితే అప్పుడు సక్సెస్ ఎలా ఉంటుందో, అదేవిధంగా ఇప్పుడున్న గోచార గ్రహాల యొక్క స్థితిని తెలుసుకొని దాని తగ్గట్టుగా మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి కాంబినేషన్స్కి కనెక్ట్ అయ్యేలా మీరు ఎప్పుడైతే ప్లాన్ చేసుకుంటారో 100% సక్సెస్ అవుతారు. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి అమ్మవారి అనుగ్రహాన్ని, ముఖ్యంగా ఏంటంటే మన జన్మజాతకాలు ఎలాగున్నా కానీ గుర్తుపెట్టుకోండి, అమ్మవారిని ఆశ్రయించి ప్రతేది కూడా ఆ యొక్క పరమేశ్వరుడికి సమర్పించుకుంటూ మీరు కనుక ఏ పని చేసినా సరే 100% సక్సెస్ అవుతుంది. ఇది గుర్తుంచుకొని మీ యొక్క జీవితాన్ని మరింత ఆనందదాయకం చేసుకుంటారని, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.